దేశవ్యాప్తంగా ఒక ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే అంశంపై దేశవ్యాప్త ఉద్యమాన్ని జమాత్ ఇస్లామీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పొరుగువారి హక్కులపైన ప్రత్యేకించి ఉద్యమం నడపడం జరుగుతుంది. ముఖ్యంగా నేడు సమాజంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సెల్ఫిష్గా కేవలం వారి స్వలాభం కోసం, వారి స్వీయ రక్షణ కోసం మాత్రమే భావిస్తున్నారు. కానీ పొరుగువారు ఏ విధంగా ఉన్నారు, వారి కష్టాలు ఏంటి, లేదంటే వారి ఇబ్బందులు ఏంటి, లేదంటే కనీస మానవీయ విలువలు కూడా కొరవడినటువంటి ఆధునిక సమాజంలో పొరుగువారి పట్ల ఎలాంటి హక్కులు కలిగి ఉండాలి, వారి శ్రేయస్సును ఏ విధంగా మనం కోరాలి, ఇవన్నీ కూడాను నేటి సమాజంలో కనుమరుగవుతున్నాయి. ఈరోజు విల్లాస్ కానీ, పెద్ద పెద్ద భవనాలు కానీ, అపార్ట్మెంట్స్లా ఒకవేళ చూసినట్లయితే వారి గదిలో లేదంటే వారి ఇంటిలో మాత్రమే పరిమితమైపోవడం, వారి పొరుగింట్లో ఏం జరుగుతుంది, మంచి ఏంటి, లేదంటే ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను నేటి సమాజంలో కనుమరుగవడం జరిగింది. కాబట్టి మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదేవిధంగా ఖురాన్ బోధనలు కూడా ఏం చెప్తాయంటే, మీ పొరుగువారు ఎవరైనా కానివ్వండి, కుల మతాలకు అతీతంగా వారి హక్కును నెరవేర్చడం ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా మీ బాధ్యత అని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఒక రూరల్ సొసైటీలో మిక్స్డ్ కల్చర్లో ఉన్నాం. అందులో కూడాను మన పొరుగువారు, మన హైందవ సోదరులు కావచ్చు, క్రైస్తవ సోదరులు కావచ్చు, సిక్ సోదరులు కావచ్చు, సోదరిమణులు కావచ్చు, కానీ ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ, శ్రేయస్సుతో కేవలం ఉన్నట్లయితే ఉత్తమ సమాజ నిర్మాణానికి అది కూడా పునాదిగా మారేటటువంటి అవకాశం ఉంది. ఒక చిన్న ఉదాహరణ, మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఒక విశ్వాసి తను కడుపు నిండా భుజించి పొరుగువారు ఒకవేళ ఆకలితో ఉన్నట్లయితే ఆయన నిజమైనటువంటి విశ్వాసి కాజాలడు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి చాలా అమూల్యమైనటువంటి సందేశాలు కూడాను ఇస్లాం బోధన ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇవి కేవలం ఇస్లాం వరకు మాత్రమే పరిమితం అవులా, ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడాను ఆచరణీయమైనవి. ప్రతి ఒక్కరు కూడాను దీన్ని ఆచరించినట్లయితే ఒక ఉత్తమ కుటుంబం, అదేవిధంగా ఉత్తమ సమాజం కూడా ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తద్వారా మనం ఆశించేది ఏంటంటే, చాలా విస్తృత స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ స్థాయిలో వీరి యొక్క సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి కూడాను 40 కుటుంబాల వరకు కూడాను వారి సందేశాన్ని అందజేసి వారి యొక్క హక్కుల్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో భాగంగా మనం టీ పార్టీస్ కానివ్వండి, కిట్టి పార్టీస్ కానీ